అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. సమయము నీది, మేము నీ వారమై ఉన్నాము గనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయములో తండ్రి, నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమై ఉన్నావో ఆ మాటలను వినిపింప చేయమని తండ్రి, ఇదిగో నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది. దేవా, ఇదిగో నీ మాట ద్వారా ప్రభువా నాయన సమస్త సృష్టి కలిగినది. అట్టి శ్రేష్టమైనటువంటి, విలువైనటువంటి, బలమైనటువంటి, ఉన్నతమైన నీ మాటలను తండ్రి మాకు అనుగ్రహించుమని, నన్ను నీ నోటి బూరగా మాత్రమే వాడుకోమని, మాట్లాడడానికి సిద్ధముగా ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు మరింతగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చాలా చక్కని రీతిలో ఆదరిస్తున్నటువంటి మీ అందరినీ కూడా ప్రభు మరింతగా దీవించునుగాక, ఆమేన్. మరి సమయం రాగానే అందరూ కూడా వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అలాగే మరి అవసరాల నిమిత్తము కూడా మరి ప్రార్థన చేయమని ఫోన్ చేస్తూ ఉన్నారు. మాకు తెలియచేస్తే మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మా పని ఏమిటి అంటే మీ కొరకు ప్రార్థన చేయడం. అందరూ బాగుండాలి, అందరూ కూడా దేవుని ఆశీర్వాదంలో ఉండాలి. కాబట్టి ఎవరు కూడా మరి ఇబ్బంది పడొద్దు. మీకేమైనా సమస్య ఉన్నా, శోధన ఉన్నా నాకు తెలియచేయండి. మీ కొరకు నిరంతరం ప్రార్థన చేయడానికి ఈ దీన సేవకుడు సిద్ధముగా ఉన్నాడు. అలాగే మరొక మాట ఏమిటి అంటే, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రార్థన చేస్తున్నారు కనుకనే పరిచర్య బలంగా ముందుకు వెళుతూ ఉంది. ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఒకరి నిమిత్తం ఒకరు. విజ్ఞాపన ప్రార్థన అనే లక్షణం మనలో ఉండాలి. అది యేసు ప్రభు మనకిచ్చినటువంటి, మనకు నేర్పించినటువంటి గొప్ప పాఠం. చాలా సంతోషం. మరి శ్రేష్టమైనటువంటి సమయము, మరి శిలువ శ్రమకాల ధ్యానాల్లో మనం ఉన్నాం, మండలకాల ధ్యానాల్లో మనం ఉన్నాం. నేటి దినమున భస్మ బుధవారమును గురించినటువంటి చరిత్ర మాట్లాడుకోవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ శ్రమకాల ధ్యానాల్లో ఉన్నటువంటి మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే కనుక క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అపరిశుద్ధులుగా మనం ఉండడానికి వీలు లేదు. దేవుడు మనలను పరిశుద్ధులుగా చేయడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. పాపులైనటువంటి వారిని పరిశుద్ధులుగా మార్చడానికి, పాపము నుండి విడుదల గావించడానికి, ఈ పాపము ద్వారా వచ్చే శిక్ష ఏదైతే ఉన్నదో దాన్ని తప్పించడానికి, తప్పించడం అంటే మనకు వచ్చే శిక్ష తప్పించారు, కానీ ఆ శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, న్యాయము కలిగినటువంటి వాడు ఆయన. న్యాయస్థుడు కాదు ఆయన, న్యాయస్థుడైన దేవుడు కనుక శిక్ష మనకు రావాల్సినది, కానీ మనకు బదులుగా ఆయన శిక్ష పొందుకున్నాడు. ఎందుకు అంటే కనుక పాపలోకములోనికి మనం వెళ్ళిపోయాం, పాపులుగా పిలవబడ్డాం, పాపులుగా మార్చబడ్డాం. పాపికి పరలోక రాజ్యములోనికి వెళ్ళే అర్హత, హక్కు లేదు. కాబట్టి నిత్యరాజ్యంలోనికి వెళ్ళాలి అంటే పాపము పోవాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని లేఖనము సెలవిస్తూ ఉంది. మరి ఆ కార్యక్రమాన్ని చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ విషయాన్ని మనము
ఈ 40 రోజుల ధ్యానములో మనము ధ్యానించుకుంటా వెళతాం. మరి పరిశుద్ధులుగా మనల్ని చేయడానికి ఆయన వచ్చి మనలందరినీ కూడా తన రక్తములో కడిగాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తములో మనమందరము కూడా కడగబడ్డాం. రక్త ప్రోక్షణం జరిగింది. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారు రక్షింపబడును. దేని నుంచి రక్షణ అంటే కనుక పాపము నుంచి రక్షణ. దేని నుంచి రక్షణ అంటే శిక్ష నుంచి రక్షణ. నిత్యాగ్ని గుండము నుంచి రక్షణ కలిగింది మనకు. సాతాను వేసినటువంటి పన్నాగములో నుంచి రక్షణ కలిగింది. వాడు వేసినటువంటి ఉచ్చులో నుంచి రక్షణ కలిగింది. పాతాళము నుంచి రక్షణ కలిగింది. ఎంత రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. గమనించాలి, మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. అపరిశుద్ధత మనలోనికి రాకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎంత పరిశుద్ధత దేవుడు మనకిచ్చి ఆయన కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? విరిగి నలిగినటువంటి మన హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయ గదిలో ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము ఏమిటి అంటే, నీ హృదయము ఏ విధముగా ఉన్నది? 40 రోజుల ఉపవాస దీక్షలో ఉన్నటువంటి వారులారా, లెంట్ ఆచరిస్తున్నటువంటి వారులారా, దేవునికి మరింత చేరువవ్వాలి అంటే మన హృదయము చాలా జాగ్రత్తగా మనము దాచుకోవాలి. మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా మనం భద్రం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని రాయబడింది. అది చెప్పినటువంటి విషయము. ఆ మాట చెప్పినది ఎవరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారే. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము చాలా శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయములవి. కొండ మీద బోధ చేసినటువంటి అధ్యాయములు. బోధన కొండ మీద యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి బోధ, అది ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒక వ్యక్తి ఏ విధముగా జీవించాలి, ఒక వ్యక్తి ఏ విధముగా ఈ సమాజంలో ఉండాలి, దేవునితో అతను ఏ విధముగా ఉండాలి, ఎలా జీవించాలి, విశ్వాసి ఎలా ఉండాలి అనే విషయాలు చాలా అద్భుతముగా యేసుక్రీస్తు ప్రభువు వారు వివరించిన సందర్భములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, ఖచ్చితముగా ఈ అధ్యాయములు మనం పఠించవలసిన వారమై ఉన్నాము. ఈ అధ్యాయములు చదివి అనేక మంది ప్రభావితులయ్యారు. ఉదాహరణ చెప్పాలి అంటే కనుక మహాత్మా గాంధీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని చెప్పినటువంటి మాట, అహింస అనేటటువంటి మాట, ఇవన్నీ కూడా మరి మహాత్మా గాంధీ ఫాలో అయ్యారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథములో ఈ అధ్యాయాలు ఆయన ధ్యానించినట్టుగా చరిత్ర చెబుతా ఉంది. ఆయనే స్వయముగా పుస్తకములో చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి ప్రభావితము చేసేటటువంటి అధ్యాయము 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే ధన్యతల అధ్యాయం అన్నారు దానిని. అక్కడ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాట మనకు కనబడుతూ ఉంది. మరి మన హృదయము ఎలాగుండాలి అంటే చాలా శుద్ధీకరించబడి ఉండాలి. 5వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతూ ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి మరి మీ హృదయము ఎలాగుంది? ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మీ హృదయం ఎలాగుంది? శుద్ధీకరించి ఉంటే కనుక దేవుని చూచేటటువంటి భాగ్యం మనకు లభిస్తుంది. కనబడతాడంటే కనబడే దేవుడు ఈయన, మాట్లాడతాడంటే మాట్లాడే దేవుడు ఆయన. కాబట్టి మన హృదయమే సరిగా లేదు, మన హృదయము సరిగా ఉండాలి. హృదయము చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఎందుకంటే హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది అని స్పష్టముగా భక్తుడు రాసినటువంటి మాట. హృదయము మోసకరమైనది అని కూడా రాయబడింది. మనందరికీ తెలిసిన మాట, అందము మోసకరం అని తెలుసు. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాట హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. కనుక చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. చెడు ఎక్కడో బయట పుట్టదండి, చెడు మన హృదయంలోనే పుడుతుంది. చాలామంది అంటారు వారితో స్నేహం చేస్తే పాడైపోతావు అంటారు. కానీ పాడు మాటలన్నీ కూడా మన హృదయంలోనే ఉన్నాయి. ఇది నా మాట కాదు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనము, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి హృదయము క్రొవ్వినది అని రాయబడింది. కాబట్టి చాలా జాగ్రత్త హృదయము గురించి
చాలా విషయాలు మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూస్తే కనుక అక్కడ కూడా మనం చూడొచ్చు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషణములు హృదయములో నుండియే వచ్చును. ఎవరి హృదయం? మన హృదయమే. ఏవేంటి? దురాలోచనలు అనగా చెడ్డ ఆలోచనలు, లాభాన్ని ఆపేక్షించే ఆలోచనలు, ఇతరులను మోసం చేసే ఆలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, అలాగే వేశ్యాగమనములు, అలాగే దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషణలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? హృదయంలోంచి. దీని అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ ఉందంటే హృదయము ఉంది. అంటే హృదయములో నుంచి ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకవేళ నీ హృదయము శుద్ధీకరించకపోతే, నీ హృదయము కనుక సరిగా లేకపోతే ఇవన్నీ కూడా అక్కడి నుంచే పడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా జాగ్రత్త. టబ్లో నీరు వేసుకుని అలా ఉంచేస్తే అది పాడైపోయింది అనుకోండి, దానిలో నుంచే రకరకాల సూక్ష్మజీవులు పుట్టేస్తాయి. ఆ నీరు పాడైపోయింది కాబట్టి. అలాగే నీ హృదయము కూడా క్రొవ్వినదైతే గనక, నీ హృదయము గనక శుద్ధీకరించబడకుండా లోకముతో నిండిపోయి ఉన్నట్లయితే, నీ హృదయం అంతా కూడా లోకాశలతో నిండిపోయినట్లయితే, నీ హృదయం అంతా కూడా సాతాను సామ్రాజ్యానికి అడ్డాగా మారిపోయినట్లయితే ఖచ్చితముగా నీ హృదయము చెడినట్లే లెక్క, నీ హృదయం సరిగా లేనట్టే లెక్క. అప్పుడు నీ హృదయములు ఏం పుడతాయంటే దురాలోచనలే పుడతాయి, నరహత్యలే పుడతాయి, వ్యభిచారములే పుడతాయి, దేవునికి ఇష్టము కానటువంటి వాటికి నీవు చోటిస్తావు. అప్పుడు నీ హృదయము వాటికి నిలయమైపోతుంది. కానీ దేవుని వాక్యము చెబుతా ఉంది, నీ హృదయము జాగ్రత్తగా కాపాడుకొని హృదయాన్ని అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఎందుకు ఇంత చరిత్ర చెబుతూ ఉన్నానంటే, చదవబడినటువంటి మూల వాక్యము 8వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 21వ వచనములో మనము ఒక వచనాన్ని చదువుకున్నాం. అంతకన్నా ముఖ్యంగా ఒక మాట, ఈ హృదయము చెడు వాటికి చోటు ఇవ్వకూడదండి. ఎందుకంటే మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయమే ఆయనకు శ్రేష్టమైన బలి అంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకేమో. స్పష్టముగా సామెతల గ్రంథంలో ఈ మాట ఉంది. నా కుమారుని హృదయము నాకేమో, నా కుమార్తెని హృదయము నాకేమో అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆయన కోరుకునేది మన హృదయాన్నే. నీ హృదయము నిండా ఆయన ఉండాలి. నీ హృదయం అంతా ఆయన మాటలతో నిండిపోయి ఉండాలి. అందుకని మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనములో యేసుప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడని యెహోవాను ప్రేమించు. మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయముతో నీ హృదయమును దేవునికి ఇవ్వాలి. వారికి వీరికి ఇచ్చేస్తే పనవదు. ఎవరసలు చెప్పే మాట ఏమిటంటే, నా హృదయం ఎప్పుడు ఆమెకి ఇచ్చేసానంటే, ఆమె అంటది కదా, నా హృదయం ఎప్పుడు అతనికి ఇచ్చేసాను. ఏంటి ఇచ్చుకునేది? హృదయము ఇవ్వాల్సినది దేవునికి. నీ హృదయంలో దేవునికి చోటివ్వి. అప్పుడు నీ జీవితం ఖచ్చితంగా మార్చబడుతుంది. నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా తొలగిపోతాయి. నీ హృదయంలో దేవునికి చోటిస్తావా? వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయంలో దేవునికి చోటిస్తున్నావా? లేదా ధనానికి చోటిస్తున్నావా? ధనము నీ హృదయంలోకి వస్తే ఇక దేవునికి చోటు లేనట్టే. చాలా డేంజర్. ఇక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 21వ వచనంలో, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక, చాలా స్పష్టముగా రాయబడ్డ మాట, నీ కార్యముందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. అంత మాత్రమే కాదు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని పేతురు గారు చెబుతున్నటువంటి మాట. ఈ సందర్భాన్ని మనం గమనించాలి. ఒక వ్యక్తి యొక్క హృదయం గురించి ఇక్కడ రాయబడింది. ఆ వ్యక్తి ఎవరు అంటే కనుక సీమోను అనేటటువంటి వ్యక్తి. వీడు ఎవడు అంటే కనుక గారడీ చేసేటటువంటి సీమోను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 9వ వచనం నుంచి వీడి యొక్క జీవితం రాయబడింది. సీమోను అను ఒక మనుష్యుడు లోగట ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో యొక్క గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. సమరయ అనేటటువంటి పట్టణములో గారడీ చేసేటటువంటి సీమోన్ అనే ఒక మనిషి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఆ పట్టణములో గారడీ చేస్తున్నాడంట. గారడీ చేసి ప్రజలందరూ కూడా బురిడీలు కొట్టిస్తున్నాడు. గారడీ విద్య, మోసం చేస్తున్నాడు, కనికట్టు చేస్తూ ఉన్నాడు.
లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మార్చివేసేటటువంటి విద్య ప్రదర్శిస్తూ ఉన్నాడు. జనులను విభ్రాంతి నొందిస్తూ ఉన్నాడు. సమరయ జనులను విభ్రాంతి పరచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెడుతున్నారు. మొత్తానికి ప్రజలందరినీ కూడా ఈ గారడి సీమోను గారడీలు చేస్తా ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఈ జనం అనుకుంటున్నారు కదా, ఇదిగో అయ్యి బాబు దేవుని మహాశక్తి ఈయనే అని వాడిని నమ్ముతా ఉన్నారు, వాడిని ఫాలో అవుతూ ఉన్నారు. కానీ వాడు చేసే పని ఏమిటంటే గారడీ విద్య చేస్తూ ఉన్నాడు, జనులను మోసం చేస్తూ ఉన్నాడు, అబద్ధానికి చావిస్తూ ఉన్నాడు, లేని వాటిని ఉన్న వాటిగా చెబుతూ ఉన్నాడు, వేషధారణ తత్వము కలిగినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. లేరా ఇలాంటి వారు? గారడీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. గారడీ చేసేవాళ్ళు, నటించేవాళ్ళు, నటనా జీవితం కలిగిన వారు. వాక్యం వింటూ ఉంటే కనుక మనకు కూడా అనిపిస్తూ ఉంది, ఒక్కోసారి మనం కూడా నటిస్తాం కదా, జ్ఞాపకం వస్తుందా? ఎన్నిసార్లు నటించలేదు మనం? పైకి ఒకలాగా లోపల ఒకలాగా, ఎపోక్రోసి అనగా వేషధారణ. ప్రేమ లేదు కానీ ప్రేమ ఉన్నట్టుగా నటించేస్తాం, ఏమీ రాదు కానీ అన్నీ వచ్చినట్టుగా నటించేస్తాం. పైకేమో తగ్గింపు స్వభావం కానీ లోపలేమో హెచ్చింపు స్వభావం. పైకేమో ఏమీ అనుమానం లేనట్టుగా ఉంటాం కానీ లోపలంతా అనుమానమే పెనుబోతామని చెబుతూ ఉన్నారు పెద్దలు. ఒకవేళ వాక్యం వింటూ నీవు అనుమాన స్థితిలో ఉండి నీ కాపురాన్ని కూల్చుకుంటున్నావేమో జాగ్రత్త. అనుమానం అనేటటువంటి ఆ సమస్య నుంచి నువ్వు బయటకు రావాలి. పైకేమో ఏమీ తెలియనట్టుగా, పైకేమిటి చాలా ప్రేమగా ఉంటూ లోపల అనుమానం అనేటటువంటి పిచ్చి పట్టి నువ్వు ఉన్నావేమో జాగ్రత్త. అలాంటి పిచ్చిలోంచి బయటికి రావాల్సింది. ఎందుకంటే చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఇచ్చినటువంటి దైవజనాంగమా, వేషధారణ వద్దు. దేవుడు వేషధారుల తత్వాన్ని ఆయన లక్ష్య పెట్టడు, వారిని శిక్షిస్తాడు ఆయన. కాబట్టి జాగ్రత్త. ఒకవేళ వేషధారులుగా ఉన్నారేమో జాగ్రత్త. ఇప్పుడు ఈ యొక్క గారడీ సీమోను అంతా చేసేది వేషధారణే మొత్తం అంతా కూడా. ప్రజల్ని నమ్మి మోసం చేస్తున్నాడు, నమ్మిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ప్రజలందరూ అనుకుంటారు కదా, అయ్యి బాబు దేవుని శక్తి ఇతనే అన్నట్టుగా విభ్రాంతి నొందుతూ ఉన్నారు. అతడు బహుకాలము గారడీలు చేయించు వారిని విభ్రాంతిపరచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. మొత్తానికి అందరూ కూడా ఆయన ఏం చేస్తారంటే లక్ష్య పెడుతూ ఉన్నారు. ఇతడు చెప్పే మాటలన్నిటినీ కూడా వింటూ ఉన్నారు. గమనించండి, సమరయ ప్రాంతంలో ఇది జరుగుతూ ఉంది. అదే సమరయ ప్రాంతంలో ఒక ప్రక్క నుంచి దేవుని సువార్త జరుగుతూ ఉంది, నిజమైనటువంటి దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సేవకుడు ఆ ప్రాంతంలోనే దేవుడు ఒక సేవకుని లేవనెత్తాడు. అతని పేరు ఏమిటి అంటే కనుక ఫిలిప్పు అనేటటువంటి ఈ వ్యక్తి సమరయ అనేటటువంటి పట్టణంలో దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి సేవ ఈయన జరిగిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. చాలా అద్భుతం అండి. ఇక్కడ ఒకే ప్రాంతములో రెండు శక్తులు వెళతా ఉన్నాయి. ఒకే ప్రాంతములో ఒక ప్రక్కన దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉంది, ఒక ప్రక్కన గారడీ విద్య ప్రకటించబడుతూ ఉంది. ఒక ప్రక్కన దేవుని కార్యాలు కనబరుస్తూ ఉన్నారు, ఒక ప్రక్కన గారడీ విద్య చేస్తూ మోసకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రక్కన ప్రజలు ఫిలిప్పునందు మరి నమ్మిక కలిగి, అనగా దేవుని నమ్మిక కలిగి ఫిలిప్పు చెబుతున్న ప్రతి మాట ఎందు లక్ష్యం ఉంచితే, మరి ఒక పక్కన గారడీ సీమోను చేస్తున్నటువంటి గారడీని చూసి ఈయన మహాశక్తి అని చెప్పి వాటి మీద లక్ష్యం ఉంచినటువంటి వారు కనబడుతున్నారు. అంటే సమరయ పట్టణములో రెండు వేరు శక్తులు వెళతా ఉన్నాయి. దేవుని కార్యాలు ఒక ప్రక్కన అపవాది కార్యాలు రెండు కూడా వెళ్ళిపోతున్నాయి ప్రజల్లో. ఇక్కడ దేవుని కార్యాలను జరిగిస్తున్నటువంటి దైవజనుడు ఎవరంటే ఫిలిప్పు, దేవుని చేత అభిషేకం పొందుకున్నవాడు. గమనించాలి, ఈ ఫిలిప్పు ఎవరు అంటే కనుక అపోస్తులలో ఉన్నటువంటి ఫిలిప్పు కాదు. పొరపాటు, చాలా జాగ్రత్త.
అపోస్తులు ఉన్నటువంటి ఫిలిప్పు కాదు ఈ ఫిలిప్పు ఎవరు అంటే కనుక మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి 7 వ్యక్తులు. ఆ 7 వ్యక్తులు మనం గమనించినట్లయితే కనుక అపోస్తుల కార్యగ్రంథము 6వ అధ్యాయములో వారు కనబడతారు. అపోస్తుల కార్యగ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్టెఫెను, 1, 2 ఫిలిప్పు, 3 ప్రోకరు, 4 నీకానోరు, 5 తీమోను, 6 పర్మినాసు, 7 యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు. ఈ 7 కూడా ఏర్పాటు చేసినటువంటి వారు, అపోస్తుల ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారు. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. మొత్తం మీద శిష్యులైనటువంటి వారు అనగా అపోస్తులు ఈ 7 ఏర్పాటు చేసి పంపించగా మరి మొట్టమొదటిగా మనకు కనపడిన పేరు ఎవరంటే స్టెఫెన్. సాక్షి అయిపోయాడు. 7వ అధ్యాయంలో స్టీఫెను చేసినటువంటి ప్రసంగము మామూలు ప్రసంగం కాదు. దేవుని యొక్క ఆత్మను కలిగి ముందుకు సాగినటువంటి వాడు. లేఖనాలను బాగా పరిశీలన చేసి వాటిని చక్కగా బోధించి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించినటువంటి వాడుగా ఈ స్టెఫెను కనబడుతూ ఉన్నాడు. అతని ప్రసంగానికి అనేక మంది కదిలిపోయారు. అక్కడ ఉన్నటువంటి వారు యూదులు భయపడ్డారు. ఆయన రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ తరువాత మరి అక్కడ ఏం జరిగిందంటే యెరూషలేం ప్రాంతంలో ఉన్నటువంటి మరి వారందరూ కూడా చెదిరిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చెదిరిపోయినటువంటి వారు అపోస్తులు మాత్రమే అక్కడ ఉండిపోయారంట, మిగిలిన వారు చెదిరిపోయారు. కానీ 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలైతే మట్టికి అంటే అప్పటికి ఇంకా పౌలుగా మారలేదు, సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. ఈ చెదిరిపోవడం ఎందుకంటే కనుక అలా చెదిరిపోవడం వల్ల సువార్త విస్తరించి చెదిరిపోవాలి. ఎందుకంటే ఇది ఒక వాగ్దానం అయి ఉన్నది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనములో ఉన్నటువంటి మాట. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోనూ 1, 2 యోదయ 2, 3 సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. మరి దేవుని వాగ్దానము నెరవేరాలి. అపోస్తుల కార్యాలు 1:8లో ఉన్నటువంటి వాగ్దానం ఎక్కడ నెరవేరుతుందంటే 8:1లో నెరవేరుతుంది. చెదిరిపోయారు మొత్తం అందరూ కూడా. అలా చెదిరిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే యోదయ సమరయ అలాగే దేశముల యందంతటా భూదిగంతముల వరకు అంటే ప్రపంచవ్యాప్తముగా యెరూషలేములో ఉన్నటువంటి సువార్త యోదయాకు వచ్చింది, యోదయాలో సమరయాకు వచ్చింది. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తముగా మరి సువార్త ప్రకటించబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి ఫిలిప్పు ఎక్కడికి వస్తున్నాడంటే ఈ 7 ఒక వ్యక్తి ఫిలిప్పు ఎక్కడికి వచ్చాడంటే సమరయ పట్టణానికి వచ్చాడు. సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కనబడతా ఉన్నాయి. ఎందుకు అంటే కనుక ఈయన పొందుకున్నటువంటి అభిషేకము ద్వారానే ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి, దైవ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గమనించాలి, అపవిత్ర ఆత్మను పట్టినటువంటి వారికి విడుదల కలుగుతూ ఉంది. అలాగే అనేక మంది రోగులు, పక్షవాయువుతో కలిగినటువంటి వారు, కుంటివారు, అలాగే గుడ్డివారు, రకరకాల వ్యాధులు కలిగినటువంటి వారు అందరూ కూడా స్వస్థత పొందుకుంటున్నారంటండి. ఈ కార్యమంతా కూడా ఫిలిప్పు గారి ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నారు. ఈయన సూపర్ న్యాచురల్ పవర్ కలిగి ఉన్నారు, అనగా దేవుని అభిషేకాన్ని కలిగి ఉన్నారు. కానీ గారడి సీమోను గాడిలు చేస్తున్నాడు. ఒక ప్రక్కన ఈ సమరయ పట్టణములో, ఒక ప్రక్కనేమో దేవుని అభిషేకముతో వాడబడుతున్న దైవజనుడు, ఒక ప్రక్కన గారడి విద్యలు చేసుకుంటున్నటువంటి సాతాను సంబంధిగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ చివరికి ఏం జరిగిందంటే ప్రజలందరూ కూడా ఈ ఫిలిప్పు వైపు తిరిగేశారు. చూడండి ఒకసారి వాక్యం చూపిస్తాను మీకు. అపోస్తుల కార్య గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందెను. ఏమంటే అందరికీ విభ్రాంతి కలిగిస్తున్నటువంటి ఈ సీమోను కూడా, ఈ గారడీవాడు కూడా మారిపోయాడు, బాప్తిసం పొందేసుకున్నాడు. ఆ కార్యాలు చూసి విభ్రాంతి పొందు. ఎందుకంటే వాడు చేసే కార్యాలు డమ్మీ కార్యాలు, ఇక్కడ జరిగే కార్యాలు నిజమైన కార్యాలు. ఒకరోజు బాప్తిజం పొందుకున్న తర్వాత అక్కడికి పేతురు గారు, యోహాను గారు వస్తే ప్రజలందరి మీద కూడా చేతులు పెడతా ఉంటే దేవుని అభిషేకము వారు పొందుకుంటున్నారు.
అప్పుడు ఈ గారడి సీమోను ఏం చేస్తారంటే డబ్బు మూట పట్టుకొచ్చి పేతురు గారి దగ్గరికి వచ్చి, ఇదిగో తీసుకోండి, మీరు చేతులుంచగా అభిషేకం వస్తుంది కదా, నేను చేతులుంచగా కూడా ఇదే కావాలి నాకు, కాబట్టి ఈ డబ్బు తీసుకుని ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు. బాప్తిసం పొందుకున్నాడు కానీ వీడికి మారు మనసు లేదు. ఎందుకు బాప్తిసం పొందుకున్నాడు? వైనం లేకుండా పొందుకున్నాడు, మారు మనసు లేదు. డబ్బుతో ఏదైనా కొనేయగలనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. డబ్బు ఇచ్చి వరం కొనుక్కోవాలని అంటుంటే అప్పుడు పేతురు గారు అంటున్న మాట ఏమిటంటే, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు కనుక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపడవచ్చును, నీవు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకంలో ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. అవును, మారు మనసు లేదు. బాప్తిసం పొందేసుకున్నాడు కానీ మారు మనసు లేదు. వేషధారణ కలిగి ఉన్నాడు, డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అని ఆలోచన కలిగి ఉన్నాడు. డబ్బు కాదు ప్రధానము, దేవుడే ప్రధానము. హృదయంలో ఉండవలసినది ధనము కాదు, దేవుడే ఉండాలి. ఈ గారడి సీమోను అయితే మట్టికి హృదయం సరిగా లేకుండా అభిషేకాన్ని డబ్బుతో కొనాలని ముందుకు వస్తున్నాడు. ఒకవేళ నువ్వు అలాగున్నావా? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయంలో దేవునికి చోటిచ్చావా? ధనముకు చోటిచ్చావా? నీ హృదయంలో దేవుడే ఉండాలి, ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. పూర్ణ హృదయముతో ఆయన మనం ప్రేమించాలి, పూర్ణ హృదయంతో మనం ఆయన సేవించాలి. ఆయన మాటలు మనము పూర్ణ హృదయముతో నమ్మిక కలిగి మన హృదయములో మనం ఉంచుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ గారడి సీమోను హృదయం సరిగా లేదు. ఒకవేళ మీ హృదయం కూడా అలాగే ఉన్నట్లయితే ఇప్పుడే ఈ మాటల ద్వారా సరిచేసుకోండి. ఖచ్చితంగా మన హృదయంలో దేవుడే ఉండాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మౌనతల నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, గారడి సీమోను హృదయం సరిగా లేదని ప్రభు నీ లేఖనములో రాయించిన మాట ప్రకారం నాయన, ఒకవేళ తండ్రి మా హృదయము కూడా అలాగున్నట్లయితే క్షమించండి ప్రభు. నీకు మరింత దగ్గరగా మేము ఉండాలి, హృదయాన్ని నువ్వు కోరుకుంటున్నావు, మా హృదయంలో నీవు మాత్రమే ఉండాలని మేము తీర్మానం చేసుకుంటూ నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు అన్ని తొలగించండి నాయన. నీ సమాధానము, సంతోషము, సమాధానము అన్నిటినీ సమృద్ధిగా దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.